Hello and welcome to SKB Shots. And apologies for the delay. పొద్దునే చెప్పాను దట్ మ్యాచ్ అయిపోయిన వెంటనే ఐ నీడ్ టు కమ్ టు ముంబై. మళ్ళీ రేపు ఫుట్బాల్ మ్యాచ్లు అవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సిఎస్కే చపాక్లో వాళ్ళని బీట్ చేయడం చాలా కష్టం అని పొద్దునే మాట్లాడుకున్నాం. స్పిన్ ట్రాక్ ఉంటుంది అండ్ ఇక్కడ కేకేఆర్ బ్యాటర్స్కి ఇబ్బంది కలగచ్చు అని మాట్లాడుకున్నాం. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. బట్ ట్రాక్ అనేది అంత బ్యాడ్ ట్రాకా లేదంటే సమ్ గుడ్ బౌలింగ్ అనేది కనిపించిందా, ప్రెషర్ బాగా ఎగ్జర్ట్ చేశారా, రిలీజ్ షాట్స్ రాలేదా, వీటన్నిటి గురించి లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎప్పుడైతే ఫస్ట్ పిచ్ రిపోర్ట్ అనేది కనిపించిందో దిస్ పిచ్ లుక్డ్ అ వెరీ గుడ్ బ్యాటింగ్ వికెట్. ఒక 170-180 వికెట్ లాగానే కనిపించింది. ఆ 170-180 వికెట్ తగ్గట్టుగానే ఫస్ట్ పవర్ ప్లేలో స్టార్ట్ కూడా వచ్చింది. ఫస్ట్ బాల్కే వికెట్ పడింది. దట్ ఇస్ అ మ్యాసివ్ వికెట్. ఫిల్ సాల్ట్ అనేది చాలా మ్యాసివ్ వికెట్. జడేజా అద్భుతంగా క్యాచ్ పట్టుకున్నాడు. అది జడేజా కాబట్టి అది అంత ఈజీగా అంత ఎఫర్ట్లెస్ అన్నట్టు కనిపించింది ఆ క్యాచ్ అనేది. బట్ ఆ తర్వాత నరేన్ బాగా ఆడాడు. అఫ్ కోర్స్ ఒక 4 ఒక 6 ఎక్స్ట్రా ఇచ్చారు సిఎస్కే వాళ్ళు తన ప్యాడ్స్ మీదకి వేసి. అండ్ నరేన్ బాగా ఆడు. అంకురిష్ రఘువంశీ ఇంకా చాలా బాగా ఆడాడు. రఘువంశీ అండ్ నరేన్ ఆ 6 ఓవర్స్ దే గాట్ ఆఫ్ ఆ 50+ అనేది తీసుకొచ్చగలిగారు. 56 దాకా వచ్చారు. బట్ ఎప్పుడైతే 7th ఓవర్ మొదలైందో అంకురిష్ రఘువంశీ అనవసరమైన షాట్ కోసం వెళ్ళాడు. ఎస్ హీ వాజ్ గోయింగ్ వెల్. కాకపోతే మీరు ఆ ఇన్నింగ్స్ చూడండి, డాట్ బాల్స్ కూడా పడ్డాయి ఇద్దరి దగ్గర నుంచి. ఆ పార్ట్నర్షిప్లో 5 ఓవర్స్లో 50 వచ్చిందని 29 బాల్స్లో 51 పార్ట్నర్షిప్ వచ్చిన దేవర్ లాట్ ఆఫ్ డాట్ బాల్స్. బౌండరీలు వచ్చాయి, 6లు వచ్చాయి, కానీ డాట్ బాల్స్ కూడా ఉన్నాయి. బహుశా ఆ డాట్ బాల్స్ యాడెడ్ దట్ ప్రెషర్ ఏమో అనిపించింది. బట్ రన్ రేట్ వాజ్ ఈవెన్ స్ట్రాంగర్. 6th ఓవర్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే 6 పరుగులే వచ్చిన దెర్ వాజ్ స్టిల్ అ వెరీ స్ట్రాంగ్ కేస్ ఆఫ్ రన్ రేట్ ఇద్దరి దగ్గర నుంచి కూడా. ఆ షాట్ ఆడబోయాడు, ఎల్బిడబ్ల్యూ అవుట్ అయిపోయాడు అంకురిష్ రఘువంశీ. ఐ ఫెల్ట్ లిటిల్ బిట్ సాడ్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో చాలా బాగా ఆడాడు. ఈ మ్యాచ్లో కూడా బాగా ప్రామిస్ చూపించాడు. వెరీ యంగ్ ఫెలో, అండర్-19 నుంచి వచ్చాడు అండ్ అద్భుతమైన క్రికెటింగ్ అక్యుమైన ఉంది అతని దగ్గర. బట్ అతను అవుట్ అయిపోయాడు. అతను అవుట్ అయిపోయిన వెంటనే కాస్త కష్టకాలం మొదలైంది కేకేఆర్కి. అండ్ అదే ఓవర్లో ఇన్ఫాక్ట్ నరేన్ కూడా పడ్డాడు. ఎవరైతే బాగా స్ట్రాంగ్గా ఆడుతున్నారో వాళ్ళిద్దరు పడ్డారు. అండ్ కేకేఆర్ సక్సెస్ రేట్ అనేది కంప్లీట్లీ ఈజ్ డిపెండెంట్ ఆన్ ది ఓపెనర్స్ అండ్ మోర్స్ ఆన్ నరేన్ అని మనం మాట్లాడుకున్నది మళ్ళీ రుజువైంది. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో ఫిల్ సాల్ట్ డిడ్ వెల్, ఆ తర్వాత రస్సులు వచ్చి మసలు చూపించారు. దట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ సెకండ్ అండ్ థర్డ్ మ్యాచ్లో వాళ్ళ మిడిల్ ఆర్డర్లో చేసిన రన్స్ ఏవైతే చేశారో అవన్నీ కూడా ఈజ్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ నరేన్స్ హిట్టింగ్. నేను 2 మ్యాచ్లో పవర్ ప్లేలో దాదాపు 80 పైన స్కోర్ వెళ్ళిపోయాను. 84, 85, 85, 86. ఎప్పుడైతే 50 దగ్గర స్కోర్ అయిపోయిందో 7th ఓవర్లో ఎప్పుడైతే 2 వికెట్లు పడ్డాయో కేకేఆర్ ఎటు వెళ్ళాలో అర్థం కాదు. అండ్ సడన్లీ పిచ్ స్టార్టెడ్ బిహేవింగ్ డిఫరెంట్లీ. దానికి కారణం ఏంటంటే పిచ్లో కొంచెం టర్న్ ఉంది, చాలా కొంచెం టర్న్ అనేది ఉంది. అండ్ జడేజా రైట్ లెన్స్లో వేసి ఆ చిన్న టర్న్ అనేది రాబట్టాడు. అండ్ పిచ్లో కొంచెం టర్న్ ఉంది అంటే కనుక లుక్ నో వేర్ ఎల్స్, జస్ట్ జడేజా వైపు చూడండి. అయినా 4 ఓవర్ తుమారి పాస్ ఏం చేస్తావు చూసుకోని చెప్పాలి. అండ్ మనోడు ఊరుకుంటాడా, జడేజా గారి రూల్ అన్నాడు అక్కడ 3 వికెట్లు తీసి. దానికి తోడు తీక్షణ కూడా వెంకటేశ్వర 30 తిప్పలు పెట్టాడు. దాని బై ప్రోడక్టే నెక్స్ట్ ఓవర్లో జడేజా బౌలింగ్లో అతను షాట్ ఆడిపోయాడు, అవుట్ అయ్యాడు, మంచి క్యాచ్. శ్రేయస్ అయ్యర్ నుంచున్నాడు అక్కడ. ఐ ఫీల్ట్ అక్కడ దిశలో సెంట్ ఇన్ రింకు సింగ్. సరే రింకు సింగ్ వెనకాల వచ్చినా కూడా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాడు ఈ మ్యాచ్లో. కానీ ఆ ఫెయిత్ ఇన్ రింకు సింగ్ అనేది ఉంచాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రింకు సింగ్ నంబర్ 5లో వచ్చి ఆడిన సందర్భాలు ఇండియాకే ఉన్నాయి. సో కేకేఆర్ అటు రమన్దీప్ని పంపించకుండా దే షుడ్ హావ్ సెంట్ ఇన్ రింకు ఏమో అనిపించింది. బట్ రమన్దీప్ కూడా మంచి బ్యాటరే, ఉంటే కనుక అక్కడ ఆడొచ్చు అనే ఆలోచన ఉన్నారు. బట్ దట్ అలౌడ్ ధోని. రవీంద్ర జడేజా ఒక ఓవర్ స్నీకింగ్ చేశాడు అక్కడ. రుతురాజ్ గాయక్వాడ్ ఆఫ్ కోర్స్. ఆ తర్వాత జడేజా ఓవర్లు వేస్తూ పోయాడు, తీక్షణ ఓవర్లు వేస్తూ పోయాడు, స్పిన్నర్స్ వచ్చేస్తూ ఉన్నారు. సో ఇద్దరు కూడా డాట్ బాల్స్ వేయడంలో సక్సెస్ఫుల్ అయ్యారు. వాళ్ళకి రిలీజ్ షాట్లు ఆడే ప్రయత్నం చేశాడు రమన్దీప్, తను అవుట్ అయిపోయాడు. రింకు వచ్చాడు, ఇట్ డి నాట్ గెట్ గోయింగ్. ఒక నో బాల్ ఫ్రీ హిట్ వచ్చింది, అయినా కూడా వర్కౌట్ చేసుకోలేకపోయాడు. అండ్ ఆ స్లోవర్ వన్స్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు, ఎస్పెషల్లీ ముస్తఫిజుర్ నుంచి. ఇవాళ దీపక్ చార్ లేట్ టీంలో అండ్ షార్దుల్ ఠాకూర్ టీంలోకి వచ్చాడు. ఫస్ట్ ఓవర్లో రన్స్కి వెళ్ళిన నెక్స్ట్ 2 ఓవర్లు బాగానే వేసాడు. ఆల్దో ఒక నో బాల్ అది వేసిన హిస్ కమ్బ్యాక్ వాజ్ గుడ్. ఆ తర్వాత మీరు తీక్షణ బాగా బౌలింగ్ చేశాడు, జడేజా బాగా బౌలింగ్ చేశాడు, వికెట్లు తీసేసాడు అక్కడ వచ్చి. అండ్ శ్రేయస్ అయ్యర్ రిలీజ్ షాట్, టు బి వెరీ ఫెయిర్ అండ్ ఆనెస్ట్, శ్రేయస్ అయ్యర్ ఇంకొంచెం రిస్క్ తీసుకొని ఉండాల్సింది. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇఫ్ యూ సీ 34 of 32 విల్ సే ఏంది ఇది అని. సరే మీరు చాలా సమీకరణాలు మాట్లాడుకోవచ్చు, వికెట్లు పడుతూ వచ్చాయి, స్పిన్ తిరుగుతూ వచ్చింది అది ఇది అని. బట్ శ్రేయస్ అయ్యర్ క్యాలిబర్కి ఈజ్ అ కంప్లీట్లీ బెటర్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ ఉన్న లైనప్లో చూసుకుంటే. అండ్ ఎక్కడో అక్కడ ఏదో ఒక రూపంలో ఒక చిన్న క్యాల్కులేటివ్ రిస్క్ తీసుకొని ఉండాల్సింది. అది తీసుకోలేకపోయాడు. అండ్ ఇన్ ది ఎండ్ అతను కొట్టను లేకపోయాడు. అదే అడ్మిట్ చేశాడు, మేము ఆడలేకపోయాం, వీ ట్రై టు డూ సంథింగ్, ఆడలేకపోయాం అడ్మిట్ చేశాడు. సమ్హౌ యూ కుడ్ నాట్ గెట్ గోయింగ్. అండ్ అది కూడా ఒక డిసప్పాయింటింగ్ థింగే.
ఎందుకంటే ఒక 160 వచ్చినా అట్లీస్ట్ ఒక 15-20 రన్స్ వచ్చినా కూడా కేకేఆర్ కూడా ఫెల్ట్ ఓకే ఇక్కడి నుంచి ఏదైనా చేయొచ్చు మనం. ఇట్ వాజ్ 170-180 పిచ్, అందులో డౌట్ లేదు. చాలా మంది స్టార్టింగ్ చూసేసరికి 200 పిచ్ అన్నారు, అందరూ అనుకున్నారు 200 పిచ్. ఆ తర్వాత మెల్లమెల్లగా మారుతూ వచ్చింది. ఇదేంటో మనకు స్లో టర్న్ కనిపించింది. దాంతో తీక్షణ జడేజా చాలా స్ట్రాంగ్గా తయారైపోయారు. అండ్ దెన్ స్లోవర్ వన్స్ రావట్లేదు బ్యాట్ మీదకి. సో దాంతో ఒక స్లోనెస్ కూడా ఉంది ఆ వికెట్ మీద. అండ్ మెల్లగా ఇన్నింగ్స్ ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు దేర్ వాజ్ డ్యూ. ఇక దాంతో కేకేఆర్ ఆశలన్నీ కూడా వదిలేసుకున్నారు. డ్యూ ఏందబ్బా ఇటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే డ్యూ పడిందంటే బాల్ వెట్ అవుతుంది, దానివల్ల బాల్ స్కిడ్ అయి వస్తుంది. స్లోనెస్ స్కిడ్ రెండు నలిఫై బాల్ బ్యాట్ మీద హాయిగా వస్తుంది. అయినా కూడా ఇట్ వాస్ టఫర్ సర్ఫేస్ టు బ్యాట్. కాకపోతే ఏమైందంటే 137 కేకేఆర్ చేసిన స్కోర్ 137. 1 బిగ్ ఓవర్ సిఎస్కే మ్యాచ్ అయిపోయింది. సో 1 బిగ్ ఓవర్ ఎప్పుడెప్పుడు వస్తుందో వెయిట్ చేస్తూ వచ్చారు. రచిన్ రవీంద్ర దగ్గర నుంచి మళ్ళీ ఫెయిల్యూర్ వచ్చింది. కానీ ఇక్కడ నరేన్ బౌలింగ్ని అండ్ అలాగే వరుణ్ చక్రవర్తి బౌలింగ్ని సమర్థవంతంగా రుతురాజ్ గైక్వాడ్ అండ్ అలాగే డారెల్ మిచెల్ ఎదుర్కొన్నారు. డారెల్ మిచెల్ ఉండకూడదు అనుకున్నాం, మోయిన్ అలీకి బెటర్ రికార్డ్ ఉంది అనుకున్నాం. బట్ ఇట్ ఇస్ సిఎస్కే. ఒకసారి ట్రస్ట్ చేశారంటే కనుక అలాగే వాళ్ళ మీద నమ్మకం అలాగే ఉంటూ ఉంటుంది. రహానే చిన్న కాఫ్ ఇంజరీ ఏదో అయింది, ఈ వాజ్ నాట్ ఏబుల్ టు కమ్ ఆన్ టు బ్యాట్. బట్ మిచెల్ వచ్చాడు, వీళ్ళిద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ కనిపించింది. మీరు కేకేఆర్ పర్ఫార్మెన్స్ చూస్తే ఫస్ట్ 6 overs 56, 1 wicket కోల్పోయి. నెక్స్ట్ 9 overs 43 మాత్రమే కొట్టారు వాళ్ళు. ఓన్లీ 43 కొట్టారు, 4 వికెట్లు పోయి. ఆ తర్వాత లాస్ట్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక 38 మాత్రమే కొట్టారు. సో దే కెప్ట్ లూజింగ్ వికెట్స్. ఆ వికెట్లు పడకుండా ఉండాలని అటు నరేన్ని అండ్ అలాగే ఇటు వరుణ్ని ఇద్దరు బాగా ఆడారు. స్టార్టింగ్లో మిచెల్ స్టార్కి మంచి స్వింగ్ ఒకటి వచ్చింది, ఇన్ స్వింగ్ యార్కర్ ఒకటి వచ్చింది. స్వింగ్ ఉందేమో అనుకున్నారు, అతను ఫుల్లర్ లెంత్ డెలివరీస్ వేసే ప్రయత్నం చేశాడు, ఫుల్లర్ లెంత్ డెలివరీస్ కొట్టేశాడు. కొంచెం బ్యాక్ ఆఫ్ లెంత్ వేసి ఉండాల్సింది, బట్ అప్పటికే మెల్లమెల్లగా స్కోర్ అనేది వస్తూ పోయింది. పవర్ ప్లేలో వీళ్ళు కూడా అంతే కొట్టారు, 52 దాకా కొట్టారు సిఎస్కే వాళ్ళు. ఆ తర్వాత మీరు చూసుకుంటే కనుక నెక్స్ట్ 7 overs వాళ్ళు 47 runs కొట్టారు. 13 overs తర్వాత దే స్కోర్ వాజ్ 99. 7 overs కావాల్సిన స్కోర్ వాజ్ ఓన్లీ 39. 7 overs 39 మాత్రమే కావాలి, 99 కొట్టేశారు. అంతా అయిపోయింది, బాగానే కనిపిస్తూ వచ్చింది. రుతురాజ్ గైక్వాడ్ ఇంత అన్ని బాల్స్ తిన్నాడా అని చెప్పేసి మీకు డౌట్లు రావచ్చు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి దే ఆర్ చేసింగ్, అది గుర్తుపెట్టుకోవాలి. చేసింగ్ అప్పుడు ఇట్ ఈస్ ఆల్ అబౌట్ రిక్వైర్డ్ రేట్ టు మ్యాచ్ చేయడం. ఎస్, అహెడ్ ఆఫ్ ద చేజ్ ఉండాలి. ఆ అహెడ్ ఆఫ్ ద చేజ్ ఎవరు చేశారు? మిచెల్ బాగా ఆడాడు, దూబే వచ్చి అదరగొట్టాడు. దూబే వచ్చి అహెడ్ ఆఫ్ ద చేజ్ ఉండేట్టు చేశాడు. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ ప్లేడ్ ఎట్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 115. వెన్ యూఆర్ చేసింగ్ రిక్వైర్డ్ రేట్ ఎంత ఉంటుంది చేసింగ్ అప్పుడు? 6.8, 6.9. 115 మీరు రన్ రేట్గా మార్చిన 115 డివైడెడ్ బై 100 into 6, కరెక్ట్గా 6.9. సో రుతురాజ్ గైక్వాడ్ కిందకి వెళ్ళలేదు, మీదకి వెళ్ళలేదు, కరెక్ట్గా రిక్వైర్డ్ రన్ రేట్కి తగ్గట్టుగా అతను స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసుకుంటూ అతని ఫామ్ తెచ్చుకున్నాడు అండ్ అలాగే వికెట్ పడకుండాను కాపాడాడు. సో ఇక్కడ ఈ రోజుకి ఇది పర్ఫెక్ట్ ప్లే. దాని తర్వాత ఐ వాజ్ వెల్ కాంప్లిమెంటెడ్, ఎందుకంటే అహెడ్ ఆఫ్ ది చేజ్ లాస్ట్ బాల్ తీసుకెళ్ళకూడదు. సో అందుకే మీకు ఇక్కడ మిచెల్ దగ్గర నుంచి కొన్ని బౌండరీలు వచ్చాయి. దూబే వచ్చి వాయించి వదిలిపెట్టాడు, 150 స్ట్రైక్ రేట్తో కొట్టాడు. తను అవుట్ అయిపోయినా కూడా ఆ స్పిన్నర్ని కొట్టడం అనేది దూబే వల్లే సాధ్యమైంది. అండ్ దాంతో అతని దగ్గర నుంచి ఆ స్ట్రైక్ రేట్ కూడా వచ్చింది. రచిన్ రవీంద్ర స్టార్టింగ్లో బౌండరీస్ కొట్టాడు, వీళ్ళు కూడా చాలా బౌండరీస్ కొట్టారు సిఎస్కే వాళ్ళు. డాట్ బాల్స్ పడ్డాయి, బౌండరీస్ పడ్డాయి. బట్ కేకేఆర్కి దే నీడెడ్ ఒక శివం దూబే కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఎవరన్నా ఆడుంటే బాగుండేది. ఎస్, సిఎస్కేకి టాస్ అనేది చాలా మ్యాసివ్గా హెల్ప్ అయింది, అది రుతురాజ్ గైక్వాడ్ కూడా అన్నాడు. దాంతో ఆ డ్యూ పడ్డంతో స్పిన్నర్స్ ఇంకొంచెం కష్టమైన వాళ్ళ స్పిన్నర్స్ బాగానే బౌలింగ్ చేశారు. కానీ టార్గెట్ లగ్జరీ అనేది కేకేఆర్ దగ్గర లేదు. లాస్ట్లో ధోని వచ్చాడు టు వాక్ ఇన్. ఐ థింక్ ప్రాబబ్లీ ఇది అందరి ముందు కూడా ఇట్స్ చేంజ్ ఆఫ్ అ బేట్ అండ్ ప్రాపర్గా ఉండాలని వచ్చాడేమో అనిపించింది. ఎందుకంటే ఈ నిడ్ నాట్ హ్యావ్ కమ్, రావాల్సిన అవసరం కూడా లేదు. బట్ రుతురాజ్ గైక్వాడ్ అక్కడ ఉన్నాడు, అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు కాబట్టి ధోని వచ్చాడు. ధోని వాక్డ్ ఇన్ ఏమో అనిపించింది. జస్ట్ దట్ ఇక నన్ను ఇప్పటిదాకా ఆదరించారు, నెక్స్ట్ మీ నాయకుడు ఇతనే. అండ్ నేను ఆల్రెడీ క్యాప్టెన్సీ ట్రాన్స్ఫర్ చేశాను. ఈ విజయంలో కూడా నేనుండి మరి మీ అందరి ముందు అతనికి పగ్గాలని అప్పచెప్తున్నానని మీరు అబ్జర్వ్ చేస్తే కనుక స్లోలీ ధోనీస్ ఇంటర్ఫీరియన్స్ ఇన్ డిస్కషన్స్ అన్ని కూడా తగ్గుతూ వచ్చాయి. ఐ థింక్ ఈ విక్టరీ తర్వాత ఇంకా ఎక్కువగా తగ్గే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇట్ ఇస్ అ కైండ్ ఆఫ్ హ్యాండ్ ఓవర్ లాగా అనిపించింది, అందుకే ధోని వచ్చాడు అనిపించింది. బట్ ఫెంటాస్టిక్గా కండిషన్స్ యూటిలైజ్ చేసుకుంది మాత్రం జడేజా. ఎస్, ఒక ఇద్దరు 2 రాంగ్ షాట్ల వల్ల అతను బెనిఫిట్ అయ్యాడు, తీక్షణ ఓవర్ వల్ల అతను బెనిఫిట్ అయ్యాడు కాదనట్లేదు. బట్ అతను బెనిఫిట్ అవ్వడానికి అవకాశాలు రాంగ్ షాట్ ద్వారా వచ్చిన ఆ రాంగ్ షాట్ అనేది ఎందుకు ఏంటంటే అతను వేసిన లెంగ్త్ వల్ల. అండ్ ఇది ఇండియన్ వరల్డ్ T20 పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చాలా అద్భుతమైన పరిణామం. జడేజా అమిడ్స్ట్ వికెట్స్, జడేజా ఫీల్డ్తో మ్యాచ్ని మారుస్తూ ఉండడం. ఇప్పుడు జడేజా బ్యాటింగ్ చేస్తే కనుక ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో సిఎస్కే బయటకు వెళ్ళినప్పుడు ఓడిపోయారు, ఇంట మాత్రం అద్భుతంగా ఆడుతున్నారు. ఇంట గెలిచేశారు, నెక్స్ట్ 2 గేమ్ల రన్స్ ఉన్నాయి. మరి
రచ్చరచ్చ చేస్తారా లేదంటే మళ్ళీ ఇంటికి వచ్చేస్తారా గెలవాలనేది చూద్దాం ఎలా ఉండబోతోంది ఏంటి అని చెప్పేసి అందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.